భీమవరం నడిబొడ్డున మహేష్ అనే ఒక యువకుడు తన చిన్న ఫాస్ట్ ఫుడ్ షాపును ఎంతో ఆశతో ప్రారంభించాడు. అతను చేసే వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. కాని అతని షాపు గురించి చుట్టుపక్కల కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రతిరోజూ ఉదయాన్నే కొత్త కస్టమర్లు వస్తారని ఎదురుచూస్తూ షాపు తెరిచేవాడు. ఆహారం చాలా నాణ్యంగా ఉన్నా దుకాణానికి వచ్చే కస్టమర్లు మాత్రం చాలా తక్కువగా ఉండేవారు. రోజుకు కేవలం 20 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. ఖర్చులు పెరిగిపోతుండటంతో తన వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక మహేష్ తీవ్రమైన ఆందోళనలో పడిపోయాడు. ఒక సాయంత్రం మహేష్ స్నేహితుడు సురేష్ అక్కడికి వచ్చాడు. మహేష్ పరిస్థితిని చూసి సురేష్ ఒక మంచి సలహా ఇచ్చాడు. మహేష్, నీ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాని జనం ఇక్కడికి రావాలంటే వారికి నీ గురించి తెలియాలి. ఇప్పుడు అంతా డిజిటల్ యుగం, నువ్వు సోషల్ మీడియాను వాడుకోవాలి అని చెప్పాడు. సురేష్ తన ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఇతర చిన్న వ్యాపారాలు ఎలా రాణిస్తున్నాయో చూపించాడు. కేవలం రుచి ఉంటే సరిపోదు, అది కంటికి కూడా అందంగా కనిపించాలి. మన భీమవరం ప్రజలందరికీ నీ షాపు తెలిసేలా చేద్దాం అని ప్రోత్సహించాడు. తన వ్యాపారాన్ని మార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నా మహేష్ సురేష్ సలహాతో ప్రమోట్రీ మీడియా అనే డిజిటల్ బ్రాండింగ్ ఏజెన్సీని కలిశాడు. అక్కడ అతనికి కిరణ్ అనే మార్కెటింగ్ నిపుణుడు పరిచయమయ్యాడు. కిరణ్ మహేష్ సమస్యను విని ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. కిరణ్ ఇలా వివరించాడు. మహేష్, మనం నీ షాపు కోసం ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేద్దాం. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఆకర్షణీయమైన వైరల్ రీల్స్ ద్వారా మనం కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఆ మాటలు విన్న మహేష్కు కొత్త ఉత్సాహం వచ్చింది. మరుసటి రోజు నుండి పనులు వేగంగా మొదలయ్యాయి. మహేష్ తయారు చేసే వేడివేడి నూడిల్స్, మంచూరియా మరియు ఇతర వంటకాలను ప్రమోట్రీ మీడియా టీం ఎంతో ఆకర్షణీయంగా ఫోటోలు తీశారు. సోషల్ మీడియాలో భీమవరం స్పెషల్ పేరుతో రంగురంగుల పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఒక్కసారిగా మార్పు మొదలైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మహేష్ షాపు వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రజలు ఆ వంటకాలను ఫోన్లలో చూసి నోరూరించుకుని షాపుకు రావడం మొదలుపెట్టారు. మహేష్ ఫోన్ నిరంతరం ఆర్డర్లతో మోగుతూనే ఉంది. కేవలం కొన్ని వారాల్లోనే 20 ఆర్డర్ల నుండి 100 ఆర్డర్లకు చేరుకుంది. కొద్ది కాలంలోనే మహేష్ షాపు భీమవరంలో ఒక పాపులర్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు రోజుకు 200 ఆర్డర్ల వరకు వస్తున్నాయి. షాపు బయట కస్టమర్లు క్యూ కడుతున్నారు. సరైన డిజిటల్ బ్రాండింగ్ మరియు ప్రమోటరీ మీడియా సహకారంతో మహేష్ ఒక సామాన్య వ్యాపారి నుండి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాడు. వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యతతో పాటు సరైన గుర్తింపు కూడా ముఖ్యం. ప్రమోటరీ మీడియా మీ వ్యాపారాన్ని ప్రపంచానికి అందంగా పరిచయం చేస్తుంది. మీ కలను నిజం చేసుకోవడానికి డిజిటల్ బ్రాండింగ్ సరైన మార్గం.